వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ 2024 సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదట బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, సుప్రీంకోర్టులో మరో 3 కేవియట్ ఫైల్ చేసిన ప్రభుత్వం సెలెక్ట్ అభ్యర్థులు. సో ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎప్పుడైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని కొట్టివేయడం జరిగిందో, కొట్టివేసిన 24 గంటల లోపు దాదాపు 4 కేవియట్ పిటిషన్స్ అయితే ఫైల్ చేయబడ్డాయి గౌరవ సుప్రీంకోర్టులో. ఇవాళ మరొక 3 ఫైల్ చేసినట్టుగా మనకి అప్డేట్ ఉంది. సో ఓవరాల్గా మొత్తం 7కు చేరింది. సో మీరు ఆల్రెడీ గతంలో తెలంగాణ డివిజన్ బెంచ్లో చూడొచ్చు, దాదాపు 16 నుంచి 19 దాకా టోటల్గా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద కేసు వేయడం జరిగింది. సో అందులో ప్రభుత్వం ఒకటి ఉంటే దాదాపు 15 నుంచి 18 వరకు 1:1లో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా డివిజన్ బెంచ్లో కేసు వేయడం జరిగింది, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కొట్టివేయాలని. సో ఇప్పుడు ఎవరైతే ఆ డివిజన్ బెంచ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి కేవియట్ రూపంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ నెంబర్ 7కు చేరింది. మరి చూడాలి, మళ్ళా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఫైల్ చేసినట్టుగానే 15 నుంచి 19 మధ్యలో అందరూ వస్తారా లేదా అన్నది. సో మనం ఒకసారి డేటా మొత్తం చూసేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఓపెన్ యాక్సెస్ డేటా. ఎవరైనా గౌరవ సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద క్లియర్గా సీరియల్ నెంబర్ 1. సో ఇవన్నీ 9th రోజు జరిగినవి. ఇవాళ 9th. సో ఈ 3 కూడా సీరియల్ నెంబర్ 1, 2, 3, ఈ 3 కూడా ఇవాళ ఫైల్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ 4 6th, సీరియల్ నెంబర్ 5 6th, సీరియల్ నెంబర్ 6, సీరియల్ నెంబర్ 7. సో ఈ 4 కూడా డివిజన్ బెంచ్లో తీర్పు వచ్చిన 24 గంటల్లో ఫైల్ చేసినది, ఇది ఇవాళ ఫైల్ చేసినది. సో ఒకసారి చూసుకునే సీరియల్ నెంబర్ 1 కేవియట్ నెంబర్ వచ్చేసి మనకి 2630 2026. ఫైలింగ్ డేట్ వచ్చేసి 09/02/2026. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది పర్సన్ నేము, ఇది వారి యొక్క గౌరవ అడ్వకేట్ నేము. సో ఇక మీరు చూడవచ్చు, ద తెలంగాణ హైకోర్ట్ ఫర్ తెలంగాణ స్టేట్ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ నేమ్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ ఏదైతే డివిజన్ బెంచ్ ఉంటుందో అక్కడ క్లియర్గా ఉంటుంది. సో నెంబర్ 2 వచ్చి సీరియల్ నెంబర్లో కేవియట్ నెంబర్ వచ్చి 2641 2026 09/02/2026. ఇక్కడ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో పర్సన్ నెంబర్ ఇది డైరెక్ట్, ఇది గవర్నమెంట్ అనుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఇది మనకు మెయిన్ కేసు కిందకు వస్తుంది. సో ఇది గవర్నమెంట్ ఫైల్ చేసినట్టు కనబడుతుంది. సో నెంబర్ 3 వచ్చేసి కేవియట్ నెంబర్ వచ్చి 2660-2026 09/02/2026. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ఒక పర్సన్ నేమ్, సో వాళ్ళ అడ్వకేట్. సో ఇది సీరియల్ నెంబర్ 4 కేవియట్ నెంబర్ వచ్చి 2471 2026. డేట్ వచ్చి 06/02/2026. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పర్సన్ నేమ్ వాళ్ళ అడ్వకేట్. అదేవిధంగా సీరియల్ నెంబర్ 5 2472-2026 06/02/2026. సో ఇక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ఒక పర్సన్ నేమ్ వాళ్ళ అడ్వకేట్ నేమ్. 6th కూడా 2474-2026 6/2/2026. ఇది కూడా సేమ్ ఒక పర్సన్ నేమ్ వాళ్ళ అడ్వకేట్. 7th సీరియల్ నెంబర్ కూడా 2477 2026 డేట్ 6/2/26. ఇక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పర్సన్ వాళ్ళ అడ్వకేట్. సో ఇక్కడ దాదాపు మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ 7 చూసుకుంటే 6 అని కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పర్సన్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా
ఎవరైతే 1:1 ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ అనుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఇది గవర్నమెంట్ అని మనం భావించవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం 6 1:1 నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒకళ్ళు గవర్నమెంట్గా మనం ఇక్కడ ఉన్న డేటా పరంగా భావించవచ్చు. సో మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ఆల్రెడీ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి 1:1 పిటిషనర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కేవిట్ ఫైల్ చేస్తారా, మరి కేవలం కొంతమంది ఇక్కడ ఫైల్ చేసి పిటిషనర్లతోటి ఆర్గ్యుమెంట్స్లో ఉంటారా అనేది చూడాలి. సో ఏదేమైనా ఒకవేళ కనుక సీరియల్ నెంబర్ 2 ప్రభుత్వం అయితే ప్రభుత్వం కంటే ముందే ఎవరైతే 1:1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనబడుతుంది ఈ కేసుని. ఎందుకంటే జనరల్గా ఇటువంటి కేసెస్లో ప్రభుత్వం దగ్గర వనరులు అన్లిమిటెడ్గా ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు, ఎంత ఫాస్ట్గానే చేయొచ్చు. బట్ ఇక్కడ సిచ్యువేషన్లో ప్రభుత్వం కంటే కూడా 1:1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇంత త్వరగా వెళ్ళడం అంటే వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడుతుంది. ఎంతో ఖర్చుతోటి కూడినటువంటిది ఇది. సో ఇంత ఫాస్ట్గా ఇంత ఎర్లీగా వెళ్ళడం అంటే వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఒక దశలో ప్రభుత్వానికంటే ముందే వాళ్ళే వెళ్ళడం అనేది నిజంగా ఇది ఒక రకమైన సిచ్యువేషన్ అని అనుకోవచ్చు. చూడాలి మరి అటు ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఇటు వీళ్ళు సీరియస్ తీసుకొని సో ఈ 16 మంది 17 మందిని మరి ఆ విద్యార్థులు ఎలా ఫేస్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వీళ్ళందరి దగ్గర చూస్తే ఇప్పుడు ఎంతో వేచించి చాలా ముందున్నారు. మరి ఇప్పటికి వాళ్ళు పిటిషన్ కూడా ఫైల్ చేసినట్టు కనబడతలేదు. చూడాలి మరి ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో. సో ఓవరాల్గా ఇన్ని రోజులు ప్రభుత్వమే సీరియస్ తీసుకుందనుకున్నారు. బట్ ఇక్కడ 1:1లో సెలెక్ట్ అభ్యర్థులు కూడా ప్రభుత్వానికంటే కూడా చాలా సీరియస్ తీసుకొని ఈ ఒక గ్రూప్ వన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడుతుంది. మరి చూడాలి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది. ఎందుకంటే మనం ఒక భాషలో చెప్పుకోవాలంటే 1 మ్యాచ్ స్టూడెంట్స్ గెలిచిండ్రు, 1 మ్యాచ్ సెలెక్టివ్ క్యాండిడేట్స్ ప్రభుత్వం గెలిచింది. మరి థర్డ్ మ్యాచ్ ఏం జరగబోతుందని మనం క్రికెట్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏం జరగబోతుందా అన్నది మనం రానున్న రోజుల్లో తెలియబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్ మళ్ళీ కలుద్దాం.